యెహోషువ గ్రంథంలో యేసుక్రీస్తు. అప్పుడు ముఖ్య ప్రకటన, మెయిన్ రెవల్యూషన్, ముఖ్య ప్రకటన. యెహోషువ గ్రంథంలో ముఖ్య ప్రకటన ఏంటంటే ద క్యాప్టెన్ ఆఫ్ అవర్ సాల్వేషన్. ద క్యాప్టెన్, the captain of our salvation. యెహోషువ ఎలా కనిపిస్తాడు? ఒక క్యాప్టెన్ లాగా కనిపిస్తాడు కదా. ఒక క్యాప్టెన్. కెప్టెన్ అంటే నాయకుడు, నడిపించేవాడు. ఓకే, సారథి అని కూడా అంటారు. క్యాప్టెన్ అంటే సారథి అని కూడా అంటారు. ఓకే, నడిపేవాడు. ఇప్పుడు షిప్ను నడిపేవాడిని క్యాప్టెన్ అంటారు. ఓకే, సో అలాగే నడిపించేవాడు క్యాప్టెన్. క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటే ఆ పడవనికి మెయిన్ అన్నమాట. దిశానిర్దేశాలు అతనే డిసిషన్ తీసుకుంటాడు. అతని యొక్క నిర్ణయాలే ముఖ్యం. అందరూ అతనికే రిపోర్ట్ చేయాలి, అలా అన్నమాట క్యాప్టెన్. అలా యెహోషువ ఇశ్రాయేల్ మోషే తర్వాత నెక్స్ట్ నాయకుడు ఎవరన్నమాట? యెహోషువ. సో యెహోషువ ఒక కెప్టెన్, అంటే ఇశ్రాయేల్ అందరినీ ఎక్కడికి నడిపించాలి? కనాను దేశంకి, వాగ్దాన దేశమైనటువంటి కనానికి నడిపించాలి. ఓకే, అలా యెహోషువ వాగ్దానము చేయబడినటువంటి కనానుకి ఇశ్రాయేల్ని నడిపించే కెప్టెన్ అయితే, యేసుక్రీస్తు కదా తన యందు విశ్వాసం ఉంచిన వారిని పరలోకానికి చేర్చేటువంటి వాడెవరనమాట? యేసు. అలా కంపేర్ చేయొచ్చు అన్నమాట. సో యేసుక్రీస్తు కూడా ఒక కెప్టెన్ అనమాట. మన రక్షణకు నాయకుడు లేదా సారథి, మన రక్షకునకు సో అక్కడ యెహోషువ తన ఎదుట నిలబడి ఉన్నటువంటి అతనికి ఏం చేస్తాడు? నమస్కారం చేస్తున్నాడు. కానీ అక్కడ దూత ఏం చేయలేదు. వద్దు సిమి, నాకు నమస్కరించవద్దు, నాకు మొరక్కవద్దని చెప్పడం లేదు. బట్ వాస్తవానికి దూతలు ఏం చేస్తారు? దూత అయితే మనుషులు నమస్కరించినప్పుడు ఏం చేస్తారు? వద్దు అంటారు. ఎందుకు? దూతలు నమస్కరించబడడానికి వాళ్ళకు ఇది కాదన్నమాట. అందుకే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. అందుకే యోహాను మ్రొక్కిన, ఆ తర్వాత ఇంకా కొంతమంది మ్రొక్కినప్పుడు దూతలు ఏం చేశారనమాట? అవాయిడ్ చేశారు. వద్దు, మాకు మ్రొక్కొద్దు, దేవునికే మ్రొక్కాలని. కానీ ఇక్కడ యెహోషువకు కనపడినటువంటి యెహోవా సైన్యమున్న సేనాధిపతి అన్నాడు కదా. ఖడ్గము చేత పట్టుకొని ఉండగా యెహోవా యొక్క సేనాధిపతి అన్నాడు, కమాండర్. సో ఇక్కడ అక్కడ దూతన యెహోషువ కనపడింది. దూత అయి ఉండొచ్చా? దూత అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకు? యెహోషువ నమస్కరించినప్పుడు అంగీకరించాడు అని అర్థమైంది. అంగీకరించాడు కాబట్టి అక్కడ ఎవరు ఉండాలి? చూస్తే ఎవరు. కానీ ఇది అంత ఈజీగా ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. అంటే యేసుక్రీస్తు ఎక్కువ సార్లు ఎలా చూస్తారంటే, ఆయన మత్తయి సువార్తల్లోనే ఉన్నాడు, ఆయన అంతకుముందు లేడు అన్నట్లుగానే చూస్తారు అన్నమాట. జనం నుండి యేసుక్రీస్తు గురించి ఆలోచిస్తారు. కానీ జననం ముందు, ఆయన భూమి మీద జన్మించక ముందు ఆయన ఉన్నాడు. అది కన్నంలో చూసాం. తమ్మును వెంబడించిన బండలోనిది త్రాగిరి అన్నారు. తమ్మును వెంబడించిన బండ, ఆ బండ క్రీస్తే. అంటే ఇశ్రాయేలు వెంబడించిన వాడెవరు? యేసుక్రీస్తు ఉన్నాడు వాళ్ళతో పాటు. యేసుక్రీస్తుకు తెలియదా? యేసుక్రీస్తు వాళ్ళ మధ్యలో ఉన్నాడు. ఇది అర్థం చేసుకోవడానికి, యాక్సెప్ట్ చేయడానికి కొంచెం కష్టమే. కానీ దానికి ఒక మెచ్యూరిటీ కావాలి. అప్పుడు అంతవరకు అర్థం కాదు. లేకపోతే ఊరికే యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు ఏంటి, యేసుక్రీస్తు ఆయన ఎలా అవుతాడు అని అంటారు. రైట్. ఇప్పుడు కొంతమంది అబ్రహాం దగ్గరికి వచ్చినటువంటి ముగ్గురు, ఆ ముగ్గురు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని కొంతమంది బైబిల్ స్కాలర్స్ తెలియజేస్తున్నారు. తండ్రి, కుమార అని బైబిల్ స్కాలర్స్ చెప్తున్నారు, నేను చెప్పట్లేదు. మేబీ వాళ్ళు అన్ని ఆలోచించి చెప్పింటారేమో.
సో అక్కడ మనం అక్కడ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అబ్రహాం దగ్గరికి వచ్చినట్లు చూపిస్తున్నారు. ఓకే, సో మేబీ ఆ టైంకి అబ్రహాంతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడేటువంటి కాలం కూడా మనం అంటాం కదా, దేవుడు ముఖాముఖిగా మాట్లాడినటువంటి కాలం. ఆ తర్వాత ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, ఆ తర్వాత దేవదూతల ద్వారా మాట్లాడాడు, కళల ద్వారా మాట్లాడాడు, స్వప్నముల ద్వారా మాట్లాడాడు. ఈ దినముల అంతమంది తన కుమారుని ద్వారా మనతో మాట్లాడు. సో మేబీ అబ్రహాంతో దేవుడు డైరెక్ట్ టాక్ ఉండిండొచ్చు అని చెప్పడానికి లేదు. ఆదాముతో దేవుడు డైరెక్ట్గా మాట్లాడారు, అబ్రహాంతో దేవుడు డైరెక్ట్గా మాట్లాడినట్టు ఉంది. సో కాబట్టి కొన్ని సందర్భాల్లో యెహోవా దేవుడు డైరెక్ట్గా మాట్లాడినట్టుంది, ఆ తర్వాత దేవదూతలు మాట్లాడినట్టుంది, తర్వాత యేసుక్రీస్తు కూడా ఇలా మాట్లాడినట్టు కూడా ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ ఎవరై ఉండవచ్చు అన్నమాట, మైట్ బి ఎవరై ఉండవచ్చు, అక్కడ యేసుక్రీస్తు అయి ఉండవచ్చు. ఓకే, యెహోషువ 5 యెహోషువ 5వ అధ్యాయం 13-15 వరకు. ఓకే, ఏమన్నారు అక్కడ? యెహోవా సేనాధిపతి బహుశా ఎవరై ఉండవచ్చు అనమాట, యేసుక్రీస్తు అయి ఉండవచ్చు. సేనాధిపతి యేసుక్రీస్తు అయి ఉండవచ్చు. ఎందుకు? యెహోషువ నమస్కరించినప్పుడు ఏం చేయలేదన్నమాట, తిరస్కరించలేదు. నమస్కరించినప్పుడు తిరస్కరించలేదు, దూతల వలె తిరస్కరించలేదు అనాలి కదా. దూతలు ఏం చేస్తారు? తిరస్కరిస్తారు. ఇక్కడ ఈయన యెహోషువ నమస్కరించినప్పుడు ఈయన ఇతర దూతల వలె తిరస్కరించలేదు. ఏం చేశాడనమాట? తిరస్కరించలేదు కానీ అంగీకరించెను. కాబట్టి నమస్కారం అంటే ఆరాధన అంగీకరించాడంటే ఒకటి దేవుడై ఉండాలి, లేదా యేసుక్రీస్తు అయి ఉండాలి. సో అక్కడ యెహోషువ యొక్క నమస్కారాన్ని ఆయన అంగీకరించాడు. కాళ్ళ మీద పడినప్పుడు ఎక్సెప్టెడ్ అంటే తప్పకుండా అక్కడ ఎవరై ఉండాలి? యెహోవా దేవుడనే ఉండాలి, యేసుక్రీస్తు అనే ఉండాలి. కానీ అక్కడ యెహోవా దేవుడు ఉండడానికి ఛాన్స్ లేదు. ఎందుకు? నేను యెహోవా సేనాధిపతిని అంటున్నాను కాబట్టి అక్కడ ఎవరై ఉండాలన్నమాట? క్రీస్తు. ఓకే, కాబట్టి క్రీస్తు అయి ఉండవచ్చు. ఓకే, కాబట్టి యెహోషువ గ్రంథంలో యేసుక్రీస్తు ఒకటి. యెహోషువకి కంపేర్ చేసుకుంటే యెహోషువ ఎలాగైతే క్యాప్టెనో యేసుక్రీస్తు కూడా అలాగే క్యాప్టెన్. యెహోషువ ఇశ్రాయేలును ఎలాగే రక్షించడానికి ఆయన ఒక నాయకుడిగా నిలబడ్డాడో, యేసుక్రీస్తు కూడా మనలందరినీ రక్షించి పరలోకానికి తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు మన యొక్క క్యాప్టెన్. జీసస్ ఇస్ జడ్జెస్. న్యాయాధిపతుల గ్రంథంలో యేసుక్రీస్తు న్యాయాధిపతి అంటే తీర్పు తీర్చువాడు. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 11-12 చదవండి. యేసుక్రీస్తు ఎలాగైతే దూత వచ్చి నువ్వు ఒక కుమారుని కంటావని చెప్పాడు, అలాగే దూత వచ్చి సంసోను తల్లిదండ్రులకు ప్రత్యక్షమై ఏం చేశాడనమాట. రైట్. అండ్ అసలు ఆ పేర్లోనే ఉంది జడ్జెస్ అంటే. ఇప్పుడు జడ్జి ఎవరు? యేసుక్రీస్తు. జీసస్ ఈజ్ అవర్ జడ్జ్. ఆ రోజు ఇశ్రాయేలుకి జడ్జెస్ అయితే ఈరోజు మన జడ్జి ఎవరు అనమాట? యేసుక్రీస్తు. రోమపత్రిక 3వ అధ్యాయం 23-24 వచనాలు చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథంలో ఎక్కువ ప్రతి న్యాయాధిపతి కూడా యేసుక్రీస్తుకి ఒక సూచనలాగా ఉంటాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలు పాపం చేస్తారు, దేవుని తిరుగుబాటు చేస్తారు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? దేవుణ్ణి మొరపెట్టుకుంటే అప్పుడు ఒక న్యాయాధిపతిని వాళ్ళ కోసం ఏం చేస్తారనమాట? నియమిస్తాడు. ఇశ్రాయేలులకి దేవుడు ఎలాగైతే న్యాయాధిపతిని నియమించాడో అలా ఈరోజు యేసుక్రీస్తుని కూడా నియమించాడు. అంటే జడ్జెస్ గురించి అవగాహన ఉంది ఇశ్రాయేలీలకి. రైట్. జడ్జి ఏం చేస్తాడో ఇశ్రాయేలులకు తెలుసు. ఒక న్యాయాధిపతి ఏం చేస్తాడు? దేవుని ప్రజలను తన బలము చేత ఏం చేస్తాడు అనమాట? రక్షిస్తాడు.
అలాగే యేసుక్రీస్తు కూడా తన పునరుత్థాన బలము చేత దేవుని ప్రజల్ని పాపం నుండి ఏం చేస్తాడనమాట? రక్షిస్తాడు. ఓకే, మనుషుని చేత, తాను నియమించిన మనుషుని చేత. ఎవరిని నియమించాడు? యేసుక్రీస్తు నియమించాడు. పాత నిబంధనలో ఎవరిని నియమించాడు? న్యాయాధిపతులను నియమించాడు. న్యాయాధిపతులను నియమించిన వాడే ఈరోజు యేసుక్రీస్తును కూడా ఒక న్యాయాధిపతిగా నియమించాడు అనమాట. కాబట్టి జడ్జెస్ పుస్తకం యొక్క థీమ్ అంతా కూడా ఏంటంటే జీసస్ ఈజ్ అవర్ జడ్జ్ అండ్ లా గివర్. జీసస్ ఈజ్ అవర్ జడ్జ్ అండ్ లా గివర్. యేసుక్రీస్తు మనకు ఏమిచ్చాడనమాట? చట్టాన్ని ఇచ్చినవాడు. చట్టాన్ని ఇచ్చినవాడు ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి తీర్పు తీర్చేవాడు కూడా ఎవరు? యేసుక్రీస్తు. చట్టాన్ని ఇచ్చినోడే కదా తీర్పు తీర్చాలి. ఓకే, కానీ న్యాయాధిపతుల కాలంలో ఏం లేదు, చట్టము ఉన్నప్పటికీ కూడా దాన్ని ఏం చేయలేదు అనమాట, ఫాలో చేయలేదు. కారణం ఏంటంటే వాళ్ళకి రాజులు లేరు కాబట్టి. సో ఇక్కడ జడ్జెస్ అనే పుస్తకం యొక్క కంప్లీట్ గా యేసుక్రీస్తుకి ఎలా అన్వయిస్తుందంటే జీసస్ ఈజ్ అవర్ జడ్జ్ అండ్ లా గివర్. యేసుక్రీస్తు మన న్యాయాధిపతి మరియు చట్టమును ఇచ్చినవాడు. హెబ్రీ పత్రికలో ఉంటుంది కదా, ఏమని? మరణ శాసనము రాసిన వాడు మరణించితేనే గాని రాసిన శాసనమునికి ఏమొస్తుంది అనమాట? జీవం వచ్చేది. అంటే శాస్త్రాన్ని రాసిన వాడు, శాసనము అంటే చట్టాన్ని రాసిన వాడు ఎవరు? యేసుక్రీస్తు. దానికి ఎప్పుడు లైఫ్ వస్తుంది అనమాట? రాసిన వాడు చనిపోయినప్పుడే దానికి ఏమొస్తుంది అనమాట. కాబట్టి యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా యేసుక్రీస్తు రాసినటువంటి చట్టానికి ఏమొచ్చింది అనమాట? లైఫ్ వచ్చింది, జీవం వచ్చిందన్న. యేసుక్రీస్తు బ్రతికుంటే యేసుక్రీస్తు రాసే చట్టానికి ఏముండదు అనమాట, దానికి జీవం రాదు. యేసుక్రీస్తు శాసనములు ఇచ్చినవాడు, చట్టాన్ని ఇచ్చినవాడు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తుని న్యాయాధిపతిగా నియమించాడు. ఎందుకంటే చట్టాన్ని నువ్వే ఇచ్చావు, చట్టాన్ని నువ్వే ప్రతిష్ఠించావు, కాబట్టి నువ్వే ఆ చట్ట ప్రకారం ప్రజలకు ఏం చేయి, తీర్పు తీర్చు అని దేవుడు యేసుక్రీస్తుని న్యాయాధిపతిగా నియమించెను. జీసస్ ఇన్ రూత్. రూతు గ్రంథంలో యేసుక్రీస్తు. రూతు 4:12-17. బోయాజు రూతు ద్వారా యేసుక్రీస్తు వస్తాడు. ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటింపు. అంటే ఈ బోయాజు రూతును వివాహం చేసుకోవటం వలన ఏం కలిగింది? బంధుత్వం, బంధువు. ఓకే, ఒక బంధువు విమోచకుడు అయ్యాడన్నమాట. ఎవరికి? నయోమికి బోయాజ్ ఏమవుతాడు? బంధువు అవుతాడు, బంధువు అవుతాడు. రూత్ ఎవరు? మోయాబీయురాలు. ఓకే, మోయాబీయురాలైనటువంటి బోయాజు రూతును వివాహం చేసుకోవడం ద్వారా ఇక్కడ ఏముందనమాట? కనెక్షన్, యూదా గోత్రం కనెక్షన్ ఏముందనమాట? కొనసాగుతుంది. బోయాజు రూతును వివాహం చేసుకోకపోతే అక్కడ కనెక్షన్ ఏమవుతుంది? అయిపోతుంది. కానీ బోయాజు ఏం చేశాడనమాట? రూతును వివాహం చేసుకోవటం ద్వారా, ఎంత చిన్న విషయం కాదు అది. భర్త చనిపోయిన ఆమెని, మోయాబీయురాలని, అసలు బోయాజుకు తెలియదు రూతు ఎవరు. వీళ్ళు ఎక్కడో బ్రతుకుతూ ఉన్నారు, నయోమి కుటుంబం అంతా వేరే దేశంలో బతుకుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు యూదా దేశంకి వచ్చి అక్కడ నయోమి ప్లాన్ చేసి రూతుని పంపించింది. బోయాజు అర్థం చేసుకున్నాడు, రూతు ఎవరో తెలుసుకున్నాడు, ఆమె గురించి అవగాహన వచ్చింది. ఓకే, ఇప్పుడు ఒకవేళ నేను రూతుని వివాహం చేసుకోకపోతే కనెక్షన్ ఏమవుద్ది అనమాట? మెస్సయ్య వచ్చేటువంటి కనెక్షన్ కట్ అయిపోతుంది.
అది జరగకుండా ఉండడానికి బోయాజు ఏం చేశాడు అనమాట, రూతును ఆమె విధవరాలైనా ఆమెను వివాహం చేసుకుంది. ఓకే, ఒక బంధువు విమోచకుడు అవ్వటం. ఆ బోయాజు దీంట్లోనే యేసుక్రీస్తు ఏమయ్యాడు అనమాట, జన్మించాడు. చల్మను రాహాబునందు బోయాజును కనెను. బోయాజు ఎవరికి అన్నాడు అనమాట, ఓబేదును కనెను. ఓబేదు యెషయిని కనెను. రాజైన దావీదును కనెను. సో బోయాజు ఎవరి ద్వారా, రూతు. బోయాజు రూతు ద్వారా ఓబేదును కన్నాడు, ఓబేదు యెషయిని కన్నాడు. ఓకే, సో దావీదికి బోయాజు ఏమవుతాడంటే ముత్తాత అవుతాడు. దావీదికి ఓబేదు తాత అవుతే బోయాజు ముత్తాత అవుతాడు. రూత్ ఎవరు, మోయాబిరాలే, కానీ నయోమి కోడలు. నయోమి ఎవరు, నయోమి కూడా ఎవరు అనమాట, యూదా వంశస్థురాలే. ఓకే, యూదా తను సొంత దేశం నుంచి వెళ్ళింది, అక్కడ భర్త చనిపోయిన తర్వాత మళ్ళీ తను స్వదేశానికి వచ్చింది అనమాట. నయోమి భర్త ఎవరు, ఎలిమెలెక్. ఓకే, సో ఎలిమెలెక్ ఎవరు అనమాట, అతను యూదుడే, కానీ అతను మోయాబ్ దేశంలో నివసించాడు. ఓకే, ఓబేద్ ఎక్కడున్నాడు మనకి, ఓబేద్ ఇక్కడికి వచ్చాడు కదా. ఓబేద్కి బోయాజ్కి ఎవరు పుట్టారనమాట, ఓబేద్ పుట్టాడు. ఓకే, ఎఫ్రాయిము, జాషువా నాన్న పేరు ఏం పేరు, నూను. ఓకే, సో బోయాజు రూతునందు ఓబేదును కన్నాడు కదా. ఓకే, ఈ ఓబేదు యొక్క వంశావళిలో ఎఫ్రాయిము అని అన్నారు కాబట్టి ఎఫ్రాయిం దగ్గర నుంచి వద్దాం. యెహోషువ. ఓకే, యెహోషువ తండ్రి యెహోషువ ఎవరికి పుట్టాడనమాట, నూనుకు పుట్టాడు. ఓకే, నూను ఎవరికి పుట్టాడంటే ఎఫ్రాయింకి పుట్టాడు. నూను ఎవరికి పుట్టాడనమాట, ఎఫ్రాయిం ఎవరు, యోసేపు కుమారులో ఒకడు. యోసేపు కుమారులో ఒకడన్నమాట. సో అప్పుడు యెహోషువ ఎవరు, ఎఫ్రాయిం గోత్రికుడు అన్నమాట. ఓకే, మోషే ఏ గోత్రికుడు, లేవి గోత్రికుడు. యెహోషువ ఎఫ్రాయింకి నూను పుట్టాడు, నూనుకి యెహోషువ పుట్టాడు. ఓకే, ఆ తర్వాత యెహోషువకి జన్మించిన వాళ్ళల్లో యెహోషువ కుమారులు, యెహోషువ మాత్రం ఎఫ్రాయిం కుటుంబీకుడే, అది మాత్రం కన్ఫర్మ్. ఎఫ్రాయిం వంశంలో ఎఫ్రాయిం గోత్రంలో జన్మించిన వాడు ఎవరు, యెహోషువ వాళ్ళ నాన్న నూను ఎఫ్రాయింకి జన్మించాడు. ఓకే, ఎఫ్రాయిం కూడా అంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది ఎఫ్రాయిం వంశంలో, కానీ ఎఫ్రాయిం గోత్రం నుంచి వచ్చిన వాళ్ళని రాసుకోవచ్చు. ఎఫ్రాయిం గోత్రం, నూను వాళ్ళ నాన్న ఎఫ్రాయిం కాదు, నూను ఎఫ్రాయిం గోత్రికుడు అని అక్కడ చూసుకోవచ్చు. ఓకే, ఎలిమెలెకు యెహోషువ కుమారుడు కాదు అని కొంతమంది అభిప్రాయం. కాబట్టి ఎలిమెలెకు యూదుడే. ఎలిమెలెకు ఎవరు అనమాట, యూదా గోత్రం నుంచి వచ్చినాడే. ఓకే, రూత్ ఏమో ఎవరు అనమాట, మోయాబీయురాలు. ఓకే, మోయాబీయులు ఎవరు, లోతు సంతానం కదా. లోతు సంతానం మోయాబీయురాలు రూత్ అనమాట. ఓకే, బోయాజు యూదా దీంట్లో వచ్చినాడు. ఓకే, సో ఇప్పుడు వీళ్ళిద్దరికి వివాహం అవ్వటం. ఓకే, వీళ్ళిద్దరికి వివాహం కుదురుస్తుంది ఎవరనమాట, నయోమి. రైట్, కాబట్టి ఈ బోయాజు రూతును వివాహం చేసుకోవటం ద్వారా యేసుక్రీస్తు వంశావళి అంటే రూతు భాగం అయి ఉంది. అక్కడ బంధు అనేటువంటి మాట వాడడం జరిగింది. అంటే బోయాజు యొక్క డిసిషన్ కానీ స్పందించటం కానీ నిజంగా చాలా అద్భుతం.
అంటే కొన్ని వివాహాలు, కొన్ని బైబిల్లో జరిగిన మ్యారేజెస్ చూడండి ఒకసారి, ఆ వివాహాలు కంప్లీట్గా దేవుని చిత్తం కోసమే. అందుకే ఎవరు రిబ్కా నాన్నగారైనటువంటి లాబాను ఏమన్నాడు? ఇది యెహోవా వలన కలిగిన కార్యము, ఇది యెహోవా వలన కలిగిన కార్యం. అంటే ఇస్సాకు రిబ్కాల వివాహం యెహోవా వలన కలిగిన కార్యం. అలాగే రాహాబు ఎవరు? ఆమె ఒక వేశ్య. తాను ఒక యూదుని వివాహం చేసుకోవటం, అతను ఆమెను వివాహం చేసుకుంటే ఆమె యందు ఎవరు జన్మించారనమాట? బోయాజు జన్మించాడు. బోయాజు కూడా రూతుని వివాహం చేసుకోవటం. అంటే వాళ్ళ నాన్న రాహాబుని చేసుకుంటే కనెక్షన్ లేదు, యాక్చువల్లీ వాస్తవానికి చేసుకోకూడదు. బోయాజు కూడా తండ్రి ఎలాగైతే రాహాబుని వివాహం చేసుకున్నాడో బోయాజు కూడా రూతుని వివాహం చేసుకున్నాడు. అంటే ఈ రెండు వివాహాలు యేసుక్రీస్తు యొక్క వంశావళికి లింక్ అన్నమాట. సో కాబట్టి రూతు పుస్తకంలో యేసుక్రీస్తు గురించి ఏం రాసుకుంటా ఉంటే, జీసస్ ఇన్ రూత్ ద కిన్స్మ్యాన్ రిడీమర్. కిన్స్మ్యాన్ అంటే బంధువు విమోచకుడయ్యను. బంధువు విమోచకుడయ్యను. ఒక రిడీమర్. బోయాజ్ అక్కడ ఎవరన్నమాట? ఒక విమోచకుడు. నేను బంధువుని, నిన్ను విడిపిస్తాను, నీకు న్యాయం చేస్తాను, నేను వివాహం చేసుకొని నీకు విమోచన కలిగిస్తానన్న. ఎలిమెలెకు బోయాజు ఎలిమెలెకు వంశావళి, అందుకే బంధుత్వం అన్నాను. అంటే నయోమి భర్త అయినటువంటి ఎలిమెలెకుకి బోయాజుకి బంధుత్వం ఉంది. బోయాజు రాహాబు ఆయన జన్మించినప్పటికీ కూడా కనెక్షన్ ఉంటుంది కదా, బంధుత్వం అన్న. సో అందుకే బంధువు విమోచకుడు అయ్యాడు బోయాజ్. సో టైపిఫైడ్ ఆలోచిస్తే గిన బోయాజ్ టైపిఫైడ్ యాజ్ క్రైస్ట్ అన్నమాట. ఈరోజు బంధువులు ఎట్లున్నారు? బోయాజ్ లాంటి బంధువు ఉండాలి. బంధువులు విమోచించే వాళ్ళై ఉండాలి. బంధువులు అనేవాళ్ళు ఓకే, తోటి కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులకు కావచ్చు, మేలుకరంగా ఉండాలి, వాళ్ళకి సహాయకరంగా ఉండాలి. అంతే తప్ప బంధువులు అనే వాళ్ళు ఎలా ఉండకూడదు? కాంపిటీషన్గా ఉండకూడదు, కొట్లాడుకోకూడదు, ఓకే, అసూయ పడకూడదు, మత్సర పడకూడదు. రైట్. బోయజ్ చూడండి, నయోమి మీద జాలి వేసింది. పాపం భర్త లేడు, కోడలేమో ఆమెను నమ్మి వచ్చింది, ఆమెకు న్యాయం చేయాలి అని ఆమెను వివాహం చేసుకున్నాడు బోయజ్. ఓకే. 1 and 2 శామ్యూయల్. మొదటి మరియు 2 సమూయేలు. మెయిన్ రెవల్యూషన్, ముఖ్య ప్రకటన, ప్రభువు యొక్క ప్రవక్త, ద ప్రాఫెట్ ఆఫ్ ది లార్డ్. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 10వ వచనం. అక్కడ యేసుక్రీస్తున్నాడా? ఆయన రాజుకి ఏమిస్తాడంట? బలం ఇస్తాడంట, అధిక బలం ఇస్తాడంట. తాను అభిషేకించినటువంటి రాజుకి ఆయన ఏమిస్తాడంట? అధిక బలం ఇచ్చి ఆయన్ని మహిమపరుస్తాడు. కాబట్టి ఇక్కడ ఏం రాస్తుంటారంటే, మెస్సయా ఎగ్జాల్టెడ్ బై గాడ్ విత్ పవర్. మెస్సయా ఎగ్జాల్టెడ్ బై గాడ్ విత్ పవర్.
దేవుడు మెస్సయ్యని బలముతో మహిమపరచును. దేవుడు మెస్సయ్యను బలముతో ఏం చేస్తానమాట? మహిమ లేదా ఘనపరచును, మహిమపరచును. మెస్సయ్య ఎగ్జాల్టెడ్ బై గాడ్ విత్ పవర్. డైరెక్ట్గా వచ్చిన ఉంది అక్కడ ఎవరు అనమాట? యేసుక్రీస్తు. దేవుడే మహిమపరిచినప్పుడు, దేవుడే ఘనపరిచినప్పుడు గాడ్ విల్ ఎగ్జాల్ట్ మెస్సయ్య. కాబట్టి ఈరోజు మనం యేసుక్రీస్తుని ఏం చేయాలి? ఘనపరచాలి. తండ్రే కుమారుని ఘనపరిచినప్పుడు, మహిమపరిచినప్పుడు మనం కూడా ఆయన ఏం చేయాలి? మహిమపరచాలి, ఘనపరచాలి. ఆదివారం ఆరాధనలో యేసుక్రీస్తును మహిమపరచాలి, యేసుక్రీస్తును ఘనపరచాలి. ప్రతిరోజు మనం యేసుక్రీస్తుని ఘనపరచాలి, యేసుక్రీస్తుని మహిమపరచాలి. ఓకే. మత్తయి దేవుడు ఎలా మెస్సయ్యని ఘనపరిచాడంటే మత్తయి 28:18 నెరవేర్పాలి. ఏం చెప్పాడు యేసుక్రీస్తు అక్కడ? మత్తయి 28:18 ఏమన్నాడు? బలం ఇస్తాడు కదా. ఏ బలం ఇచ్చాడు? నాకు సర్వాధికారము. సో నెరవేర్పు. సో ఇది ప్రాఫెసీ, ఇదేమో ఫుల్ఫిల్మెంట్. సో దేవుడు కుమారుడికి ఏమి ఇచ్చాడండి? సర్వాధికారము ఇచ్చాను, నాకు సర్వాధికారం ఇవ్వబడినది. కాబట్టి ఈ వచనం నెరవేరుతుందా? దేవుడు మెస్సయ్యను బలముతో ఘనపరుస్తాడు. ఎలా? సర్వాధికారము ఇచ్చుట ద్వారా. దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తుకి ఏమి ఇచ్చాడనమాట? సర్వాధికారం ఇచ్చినాడు. అందుకే సర్వాధికారము నాకు ఇవ్వబడెను. ఇది నెరవేరు. ఓకే. నెక్స్ట్ 2 సమూయేలు 7:12-16. 2 సమూయేలు 7:12-16 వచ్చింది. రైట్. సో కాబట్టి అక్కడ ఎవరు కనిపిస్తున్నారు? ఆ వాగ్దానంలో యేసుక్రీస్తు కనిపిస్తారు. కాబట్టి మెస్సయ్య వుడ్ బి ఎ డిసెండెంట్ ఆఫ్ డేవిడ్. మెస్సయ్య దావీదు వంశములో వచ్చున్నాడు. మెస్సయ్య దావీదు వంశమందు జన్మించును, దావీదు వంశమందు వచ్చును. నెరవేర్పు మత్తయి సువార్త 1:1 ఉంది కదా. నెరవేర్పు 2 సమూయేలు 23:2-3. ఇశ్రాయేలీయులకు ఆశ్రయ దుర్గమగువాడు. ఆశ్రయ దుర్గం అన్నాడు. ఇంగ్లీష్లో దాన్ని ఏమన్నా రాక్ అన్నాడు. ఆశ్రయ దుర్గం, రాక్ అంటే బండ. ఓకే. ఆశ్రయ దుర్గం అంటే కన్నా బండ. ఇంగ్లీష్లో రాక్ అని ఇచ్చాడు, తెలుగులో ఆశ్రయ దుర్గము. సో దుర్గం అంటే ఏంటి? దుర్గము అంటారు. ఆశ్రయ దుర్గము, ఆశ్రయపురము, ఆశ్రయ దుర్గం. సో అక్కడ ఉన్నప్పుడు చుట్టూ పెద్ద కాంపౌండ్ ఉంటే ప్రహరీ. ఓకే. ఎలా ఉంటాయి ప్రహరీలు? ఎలా ఉంటాయంటే కదా అసలు శత్రువులు రావడానికి వీలు ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత తలుపులు వేసేస్తే అయిపోయాయి. ఇంకా ఏ శత్రువు కూడా అందులోకి. పెద్ద పెద్ద రాళ్లతోటి కోటలు కట్టి ఉంటాయి చూడండి. స్టోన్స్ చూసారా మీరు ఎలా ఉంటాయి? ఐగుప్తును కానీ ఆ తర్వాత ఇస్రాయేల్ గోడ, యెరూషలేము గోడగా, ఎరుకో గోడలు కూలిపోయాయి. సో గోడ అనొచ్చు, రాక్ అనొచ్చు. ఓకే. సో మెస్సయ్య వుడ్ బి ద రాక్. Messiah would be the rock. Messiah ఆశ్రయ దుర్గము. మెస్సయ్య ఆశ్రయ దుర్గము. అప్పుడు 1 కొరింథీ 10:4 ఏముంటుంది? ఆ బండ క్రీస్తు అన్నమాట.
ఆ బండ క్రీస్తే. అక్కడ కూడా ఇంగ్లీష్లో రాక్ అని ఉంటుంది. and drank the same spiritual drink, for they drank from the spiritual rock that accompanied them. That rock was Christ. సో ఇక్కడ కూడా 2 సమయంలో వాడినటువంటి పదం ఏంటనమాట, బండనే వాడారు, కానీ మనకు తెలుగులో ఏంటనమాట ఆశ్రయ దుర్గం అని. సో ఆశ్రయ దుర్గంలో బ్రాకెట్లు ఏం రాసుకోవచ్చు అనమాట, బండ అని రాసుకోవచ్చు, రాక్. సో ఆ బండ ఎవరనమాట, క్రీస్తే. అలాగే దావీదు యేసుక్రీస్తుకి సిమిలారిటీస్ ఉన్నాయి. దావీదుకి యేసుక్రీస్తుకి సిమిలారిటీస్ ఉన్నాయి. అలాగే 1 సమయంలో 2 సమయంలో యోనతాను. యోనతాను దేనికి సూచన, ఫ్రెండ్. సో యేసుక్రీస్తు కూడా ఎవరు, ఫ్రెండ్, స్నేహితుడు. అంటే యేసుక్రీస్తు యొక్క నీడ కనిపిస్తుంది. యోనతాను దావీదు ఎలా ఫ్రెండ్కి ఒక సూచకుడు అంటే యోనతాను. ఫ్రెండ్షిప్ అనగానే గుర్తుకొచ్చేది వాళ్ళిద్దరే, కానీ ఎవరు, యోనతాను దావీదు. వాళ్ళకున్నంత ఫ్రెండ్షిప్ ఇంకెక్కడ కనపడదు. సో ఆ ఫ్రెండ్ ఎవరు, మనకు కూడా ఉన్నాడు. చెప్పాడు యేసుక్రీస్తు యోహాను సువార్తలో కదా, నేను మీకు స్నేహితుడు. స్నేహితుని కొరకు ప్రాణం పెట్టేవాడు ఎవరున్నారు, ప్రాణం పెట్టేవాడే స్నేహితుడు. నేను మీ స్నేహితుడిని కాబట్టి నేను మీకేం చేస్తున్నాను, ప్రాణం. యోనతాను కూడా ప్రాణం పెట్టి దావీదుని ఏం చేశాడు, రక్షించాడు, తప్పించాడు. ఓకే, ద లైఫ్ ఆఫ్ డేవిడ్, అలాగే ద లైఫ్ ఆఫ్ జోనతాన్. దావీదు జీవితం, యోనతాను జీవితం. సో దావీదు జీవితం ద్వారా ఏం నేర్చుకోవచ్చు, ద కింగ్ ఇన్. సో ఆ లైఫ్ అంతా కూడా దావీదు యొక్క జీవితంలో ఆ కష్టఘట్టం ఏదైతే ఉందో, ఒక రాజు, దావీదు ఎవరు, రాజు, కానీ ఎలాంటి బాధలు అనుభవించాడు. రాజు అనేవాడు ఎన్ని బాధలు అనుభవించాడు, ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఎన్ని కష్టాలు అనుభవించాడు. రైట్. తాను ఆ స్థితికి వచ్చినటువంటి వాళ్ళని ఎప్పుడూ కూడా ఏం చేయలేదు ఆయన, ప్రతీకారం. ఒకసారేమో సౌలు వల్ల తాను చాలా బాధలు పడ్డాడు, కానీ సౌలు మీద ఏం చేయలేదు, ప్రతీకారం తీర్చుకోలేదు. ఇంకొకసారి కుమారుని వల్ల కష్టాలు అనుభవించాడు, కుమారుని కూడా ఏం చేయలేదు అనమాట, ప్రతీకారం తీర్చుకోలేదు. సో కాబట్టి దావీదు యొక్క జీవితంలో ఒక రాజు అనేవాడు ఎన్ని కష్టాలు పడతాడు అనేది సేమ్. యేసుక్రీస్తు కూడా ఎవరు, రాజే. రాజు ఎన్ని శ్రమలు పడ్డాడు. ఓకే, సో ద కింగ్ ఇన్ ఎక్సైల్. ఓకే, ఓకే, రాజు శ్రమ పడును. సో దావీదు ద్వారా నేర్చుకుంది అంటే రాజుకు కూడా ఏమొస్తాయి అన్నమాట, శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్ని దావీదు అనుభవించాడు, ఆ శ్రమలు యేసుక్రీస్తు అనుభవించాడు. అంటే రాజు అనేవానికి ఎప్పుడు ఏముండవు, పంచభక్ష పరమాణాలు ఉండవు. బాధలు, దుఃఖాలు, కష్టాలు ఇవన్నీ ఉంటాయి ఒక నాయకుడికి. అలాగే ప్రీచర్ కూడా అన్నీ ఇవి ఉండవు. ప్రీచర్ కష్టాలు మామూలు కాదు, కానీ అవన్నీ చూపించాడు ప్రీచర్. కష్టాలని, బాధల్ని, అవమానాలు, నిందలు. ఓకే, ద్వేషించే వాళ్ళు ఎంతమంది, ప్రేమించే వాళ్ళతో పాటు ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారు. ఏది ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, ద్వేషించినప్పుడు చాలా ఎఫెక్ట్ ఉంటుంది, అది చాలా బాధగా ఉంటుంది, కానీ దాన్ని ఏం చేయకూడదు అనమాట, చూపించకూడదు. అవేమి ఎన్నో తన మీద ఎన్నో నిందలు, అబండాలు ఇవన్నీ వస్తుంటాయి, అవేమి తెలియకుండా ప్రసంగం చేయాలి. దావీదు రాజు, యేసుక్రీస్తు రాజు, వాళ్ళకి అన్ని శ్రమలు వచ్చినప్పుడు, అన్ని కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఆఫ్టర్ ఆల్ మనమే అంత కదా. యోనతాను జీవితంలో
ద ఫెయిత్ఫుల్ ఫ్రెండ్, నమ్మకమైన స్నేహితుడు. సో మీరు వివరణ రాసుకోవచ్చు. దావీదు రాజై ఎలా శ్రమలు పడ్డాడు, అలాగే యేసుక్రీస్తు కూడా రాజుగా ఎన్నో శ్రమలు అనుభవించాడు. యోనతాన్ ఎలాగైతే దావీదుకు నమ్మకమైన స్నేహితుడిగా ఉన్నాడో, రైట్, తన ప్రాణాన్ని ఇచ్చి దావీదుని ఎలాగైతే కాపాడాడు, ఇలాగ ఈరోజు యేసుక్రీస్తు కూడా మనకు ఎలా ఉన్నాడు, స్నేహితుడిగా ఉండి మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు అని వివరణ రాసుకొచ్చాను. అది మొదటి సమయంలో 18:1-4 రాసుకోండి. దీనికి మంచి ద లైఫ్ ఆఫ్ జోనాథన్. మొదటి సమయంలో 18:1-4. ప్రాణ స్నేహితునిగా భావించి అతన్ని ప్రేమించాను. ఒక రాజు కుమారుడు గొర్రెల కాపరికి ఇవ్వటం. దావీదెవరు? గొర్రెల కాపరి, గొర్రెలు కాసుకున్నాడు. యోనతాను రాజు కుటుంబంలో జన్మించినాడు. ఇప్పుడు రాజు కుటుంబంలో జన్మించినటువంటి యోనతాను ఒక గొర్రెల కాపరింట్లో వచ్చిన వాడు రాజు అవుతానంటే యాక్చువల్ ఎవరన్నా ఒప్పుకుంటారా? మా నాన్న తర్వాత నేను రాజు అవ్వాలి, నువ్వేంటి రాజు అయ్యేది అని. కానీ యోనతాను ఎంత దావీదుని ఎంతగా ప్రేమించాడు అంటే, యోనతానికి వాక్యం తెలుసు. వాక్యం తెలుసు కాబట్టే కుళ్ళు కానీ, అసూయ కానీ, జలస్ కానీ లేదు. సో ఇక్కడ ఏం రాస్తుంటారంటే, యోనతాను నమ్మకమైన స్నేహితుడు, నమ్మకమైన ప్రాణ స్నేహితుడు దావీదుకి. ఇక్కడ ఏం రాస్తుంటారంటే, యేసుక్రీస్తు మనకు ప్రాణం ఇచ్చిన స్నేహితుడు అని రాసుకోవచ్చు. యేసుక్రీస్తు మనకు ప్రాణం ఇచ్చిన స్నేహితుడు. యేసుక్రీస్తు కూడా మన ప్రాణ స్నేహితుడే కదా. ప్రాణాన్ని అంటే స్నేహం కోసం ప్రాణం ఇచ్చేవాడే ప్రాణ స్నేహితుడు అంట. దానికి ఇంగ్లీష్లో వర్డ్ లేదు. ప్రాణ స్నేహితునికి ఇంగ్లీష్లో ఏం చెప్తాం? బెస్ట్ ఫ్రెండ్ అంటారు, ఫెయిత్ఫుల్ ఫ్రెండ్ అంటారు, లాయల్ ఫ్రెండ్ అంటారు. కానీ ప్రాణ స్నేహితుడికి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ లేదు. సో వచ్చే వారం మొదటి రాజులు, రెండవ రాజులు, అక్కడి నుంచి కంటిన్యూ చేయాలి. ఓకే.